ఏమయ్యా పిల్లలందరినీ లోపల వెయ్యి. పదండి లోపల పదండి పదండి. నువ్వు రావే, నీకు స్పెషల్ గా చెప్పాలా? దీన్ని కూడా లోపలే తీసుకెళ్ళు. ఒసేయ్, ఈ రోజు రాత్రికి నీకు తిండి లేదు, లోపల నిద్ర లేదు, బయటే చావు. నేను చెప్పకుండా లోపల అడుగు పెట్టినా, నన్ను మోసం చేసి అన్నం ముద్ద నీకెవరైనా పెట్టినా చంపేస్తా. మళ్ళీ లోపలికి రానివ్వని, జాగ్రత్త. పదండి. అయ్యో మేడం మేడం మేడం, అది కాదు మేడం, నేను చెప్పేది వినడం మేడం. మేడం లేదు గిడం లేదు, చావే బయట. మేడం ఒసేయ్, లేకపోతే నా మీద కంప్లైంట్ చేస్తావా? నేనేం చక్క ఫ్యాన్ కింద పడుకుంటాను, నువ్వు దోమలతో కుట్టించుకుంటూ ఆకలితో జాగారం చేయి. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. అనుభవించవే, అనుభవించు. భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉందే. థ్యాంక్స్. నువ్వు వండకే, రేపటి నుంచి నేనే నీకు వండి పెడతాను. ఎందుకు? ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటున్నానే. అంటే నా వంట తింటే త్వరగా చేస్తారా? డౌటా? ఎవరు చేశారు? పెళ్లికి ముందు మీ అమ్మా నాన్న, పెళ్ళాక మా అమ్మా నాన్న. మాట్లాడమంటే ఏంటే? పాపం శ్వేత ఇంకా ఏమీ తినలేదు, ఆకలితో నిద్ర పట్టదు కదా మేడం, ఏమైనా పెడితే. పెడతాను, 4 మొట్టికాయలు వెళ్ళి తీసుకురా. ప్లీజ్ మేడం, కొంచెం పెట్టండి మేడం. కుదరదు, ఒక్కసారి మాడిస్తే గాని దానికి బుద్ధి రాదు. దాని గురించి ఆలోచించిన మానేసి నువ్వు వెళ్ళి తిని పడుకోపో. ఏంటే చూస్తున్నావు? వెళ్ళు. అక్కడ శ్వేత ఆకలితో ఉంటే నేనిక్కడ తినడం కరెక్ట్ కాదు. వెళ్ళి దానికి పెట్టి నేను తింటాను. అబ్బబ్బబ్బా, ఆకలి అవుతుంది. ఎవరైనా వచ్చి ఒక ముద్ద పెట్టుండ్రే. అందరూ మంచిగా తిని పడుకొని ఉంటారు. ఓనీలే, వాళ్ళన తినరు. ఏంటి, ఆకలితో నిద్ర పట్టట్లేదా? ఆకలా? నాకా? ఈ శ్వేత అంటే ఏమనుకుంటున్నావు? 10 రోజులు పస్తున్నా పర్ఫెక్ట్ గుంటది. 5 రోజులు నిద్ర లేకున్నా హాయిగా తిరుగుతుంది. అంటే నీకు ఆకలి వేయడం లేదా? చెప్పిన కదా, ఆకలి మనకు దోస్తుగాడు. మనం పిలిస్తే రావాలి, పొమ్మంటే పోవాలి. అందుకే ఈ రాత్రికి ఉపవాసం ఉందాం అనుకుంటున్నా. ఓ అలాగా, నేను ఇంకా నువ్వు ఆకలితో బాధపడుతున్నావేమో అనుకున్నాను. నా అన్నంలో సగం పెడదామని వచ్చాను. పోనీలే, నీకెలాగో ఆకలి బాధ లేదు కాబట్టి మొత్తం నేనే తినేస్తాను. వాసన మస్తుగా వస్తుంది. ఏం వాసన వస్తే ఏంట్లే శ్వేత, నువ్వు తినవు కదా. నిజమే అనుకో, కాకపోతే నీకోసం తింటాను. అయ్యో, నా కోసం ఆకలి లేకుండా తింటావా?
వద్దమ్మా, నా కోసం నీ కడుపు పాడు చేసుకోవద్దు. ఆకలేసినప్పుడే తిను. అయ్యో ఈడికే ఆకలి అవుతుందంటే అనవసరంగా బిల్డప్ ఇచ్చినే. అబ్బబ్బబ్బా, అమృతం. ఒక్క ముద్ద తింటే జన్మ ధన్యమైపోతుందనుకో. గట్లనా? ఏది ఓ ముద్ద పెట్టు. అలాగే. అపచారం అపచారం. ఉపవాసం ఉండాలన్న నీ వ్రతాన్ని పాడు చేయలేను తల్లి. ఈ రాత్రికి ఉపవాసం ఉండి నీ దీక్ష నెరవేర్చుకో. ఇదేంటి దయ్యం లెక్క తినేస్తుంది. ఆపకపోతే ఆఖరి ముద్ద కూడా దక్కేట్లేదు. ఓసి దొంగ మొహం దానా, ఈ నేను ఆకలితో చేస్తుంటే నాకు పెట్టకుండా తిన్నకి నీకు మనసు ఎట్లొచ్చిందే? ఏంటండి, తమరికి ఆకలవుతుందా? ఇందాకెవరో 10 రోజులు పస్తులు ఉపవాసాలు అన్నారు. బుద్ధి తక్కువ అన్న, చెరంత పెట్టవే, లేకుంటే నిద్ర పట్టదే. నీకు పెట్టకుండా నేను తింటానే. నీకోసం వేరే ప్లేట్ తెచ్చా. గట్లనా? జల్దీ పో పో ఆ. పో. రా 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 రా. కుస 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 కుస. జల్దీ పెట్టవే. ఆ. దేవుడు నిన్ను నా కోసమే పుట్టించినట్టున్నాడే. అమ్మ లెక్క ఆకలి తీర్చినావు. థ్యాంక్స్. నువ్వు నా ఫ్రెండ్వే. నీకోసం అన్నమేంటే నా ప్రాణమైనా ఇస్తాను. అవును, రాత్రంతా బయటలా ఉంటావే? నేనెందుకు బయట ఉంటాను? ఒక్క నిమిషంలో లోపలికి వచ్చేస్తాను. ఆ వార్డెన్ రానివ్వదు కదా. అది రానిచ్చుడేందే, దాన్ని నోటితో అదే లోపలికి రా తల్లి అని దండం పెట్టి మరి పిలిపించేటట్టు చేస్తా. ఎలాగే? నువ్వు వెళ్ళి పాపని పాల డబ్బాని ఇడికి తీసుకురా. అలాగే. ఓ తల్లి దాదా, అమ్మా, ఇదిగో ఈ పాలు తాగు. తాగు తాగు, మనం బయటికి వెళ్దాం. తాగు. ఊకో అమ్మాయి, ఒకేడు ఒకేడు, ఊకో ఊకో. చి ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. ఎవరే అక్కడ? ఊకో అమ్మ, ఊకో ఊకో ఊకో, ఏడొద్దు ఏడొద్దు. ఊకో ఊకో ఊకో. ఊకో అమ్మ ఊకో, తొందరగా వచ్చేస్తాగా. ఏంటి ఏడుస్తోంది? నేను బయట ఉన్న నన్ను ఏడుస్తుంది మేడం. ఏంటి వేషాలా? మీ నాటకాలు నా దగ్గర కుదరవు. నోరు మూసుకొని పడుకోబెట్టండి. ఊకో అమ్మ, ఊకో ఊకో. నేను లేనని బాధపడకు. తొందరగా వచ్చేస్తానుగా. బొజ్జు అమ్మ, బొజ్జు బొజ్జు. ఎందుకు ఏడుస్తోంది అది? దానికి బాగా అలవాటైంది మేడం. అది లేకుండా పడుకోదు. అంత సీన్ లేదు గాని పడుకోబెట్టు. అబ్బబ్బబ్బబ్బా, దీని ఏడుపు వల్ల నిద్ర పట్టేలా లేదే. సర్లే, ఏయ్ లోపలికి వచ్చావండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అవును, పాల డబ్బా తీస్తే పాప ఏడుస్తుందని నీకెలా తెలుసు? నేనే నేర్పించిన గాగా, అందుకే ఏడుస్తుంది. ఆ? ఆ, పద. ఆ.
ఒసేయ్, ఇప్పుడు గీతను ఎలా పిలవాలి? ఎలా ఏముంది, గీత గీత అని పిలుద్దాం. నేను ఇంకా సీతమ్మ సీతమ్మ అని పిలవాలేమో అనుకున్నాను. అయితే పిలవాల్సింది ఇక్కడ కాదు, మరి భద్రాచలంలో. ఒసే మిమ్మల్ని ఒసే ఎవరికి కనపడకుండా చాలా జాగ్రత్తగా పిలవాలి, లేదంటే ఆ శ్వేత చూస్తుంది, అంతే మన ప్లాన్ మొత్తం వినేస్తుంది. కరెక్టే. పదండి, ఆ కిటికీలోంచి చూసి కనపడితే అక్కడి నుండి పిలుద్దాం. పదండి, పదండి. ఇక్కడ లేదే. లేదు లేదు, రండి. ఇక్కడ కూడా లేదే. ఏయ్, చూడండి. ష్, అదిగోనే. అయ్యయ్యో. ఛీ, ఇదొకటి బాల భక్త శిబిరలాగా ఎప్పుడు చూసినా పూజలే చేసుకుంటుంటుంది. మీ మనవరాలేగా. హాయ్ గీత, అమ్మ గీత, గీత. బయటకు పోయి పాడండి. కొంచెం గట్టిగా పిలవండి అత్తయ్య గారు. గట్టిగా పిలిస్తే అందరూ వచ్చేస్తారే. గీత, ఇంత మెల్లిగా పిలిస్తే దానికి ఎలా వినపడుతుంది అత్తయ్య గారు? కొంచెం గట్టిగా పిలవండి. అయ్యో, గట్టిగా పిలిస్తే శరణాలయం అంతా వినపడుతుంది. తిక్కమోహన్నారా, ఉండు. మరి ఎలా వస్తుంది అత్తయ్య గారు? అదే ఆలోచిస్తున్నానే. కొంచెం టైం ఇవ్వండి. ఓకే. ఎలా పిలవాలి? ఏయ్, ఎవరు మీరు? అంతరిక్షం నుంచి దిగొచ్చిన aliens. చాలే, నాకు ఏలియన్స్కు మనుషులకు తేడా తెలియదు అనుకున్నావా? మీరు మనుషులే. భరే, భలే కనుక్కున్నారే. You're so brilliant. థ్యాంక్ యూ. నువ్వు వార్డెన్ భర్తవి కదూ? అవును, మీకెలా తెలుసు? నేను వేధవాల్ని ఇలా చూడగానే అలా గుర్తుపట్టేస్తాను. నేను అంతే, వెదలతో ఇలా మాట్లాడగానే అలా గుర్తుపట్టేస్తారు. అలాగా? ఇంతకీ ఎవరిని గుర్తుపట్టారు? మిమ్మల్నే. అవును, అసలు మీరెవరు? ఇక్కడ ఎందుకు వచ్చారు? గీత కోసం. గీత గురించి ఆయనకి ఎందుకు చెప్పడము? మీరుండండి అత్తయ్య గారు. ఏయ్, గీతుందా? ఉంది. అయ్యో, బయటికి రమ్మను. అది రాదు. ఏ, ఎందుకు రాదు? పుస్తకం ఎలా నడిచి వస్తుంది? పుస్తకమా? అంటే భగవద్గీత? మీరు అడిగింది భగవద్గీతే కదా. అదే 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 అదే. అది కాదు. మేము అడిగింది లోపలున్న గీతని. గీత? గీత మీకేమవుద్ది? ఏమీ కాదండి. అదిగో అదిగో ఆ చివరుందే, దానికి పిచ్చి. పిచ్చా? నిన్ననే పిచ్చి ఆసుపత్రి నుంచి తీసుకొచ్చాం. మరి బయటకి ఎందుకు తిప్పుతున్నారండి? ఇదిగో పిచ్చి వాళ్ళకి పళ్ళు దురదగా ఉంటుంది కదా, ఎవరైనా దొరికితే చదవాలి, అది కొరికేస్తుంది. కొరుకుతుందా? ఏయ్, ఒసేయ్, గీత గురించి మాట్లాడొద్దండి అంటే అదే చెప్తారా? అదే చెప్తారా? నువ్వేంటే? హ? నువ్వేంటే? అత్తయ్య గారు, అదేంటంటే గీతని మనం ఎలా సరే, పిలవాలి సరే, అని. పిలవండి. అబ్బబ్బబ్బా, సరే. నానమ్మ గారండి. అమ్మా గీత, రా, 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 రా. ఎంతసేపు అయిందండి వచ్చి? అయ్యో, ఇప్పుడే తల్లి వచ్చాను. అవును, డాక్యుమెంట్ దొరికిందా? లేదండి, ఎంతో ప్రయత్నించాను గాని నా వల్ల కాలేదండి. అందుకేనే నేను ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చాను. ఆ? మాస్టర్ ని ప్లాన్ ఎందుకు అడిగారండి? ఆయన అన్ని చెత్త ప్లాన్లు ఇస్తారు. ఒసే, మాస్టర్ ప్లాన్ అంటే మీ మాస్టర్ చెప్పిన ప్లాన్ కాదే. ఈసారి ఒక అద్భుతమైన ప్లాన్ తో వచ్చాను. ఏంటండి అది? ఈ బిస్కెట్ ప్యాకెట్ ని చూసావా? ఇదే మనకు డాక్యుమెంట్ ని ఇప్పించబోతోంది. అవునా అండి? చూడు, దీన్ని బట్టి నీకేం అర్థమైందే? మీకంటే ఈ బిస్కెట్ ప్యాకెటే బెటర్ అని. సరే 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 సరే, ఇంతకీ లోపల ఎంతమంది ఉన్నారు? పిల్లలందరూ ఎక్కడో భోజనాలున్నాయని బయటికెళ్లారండి. నేను, శ్వేత, వార్డను సారు, మేం నలుగురమే ఉన్నామండి.
వెరీ గుడ్ వెరీ గుడ్. చూడు, ఇందులో కరెక్ట్ గా 6 బిస్కెట్లు ఉన్నాయి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ బిస్కెట్ లో మత్తుండదు, రెండో బిస్కెట్ లో మత్తుంటుంది, మూడో బిస్కెట్ లో మత్తుండదు, నాలుగో బిస్కెట్ లో ఉంటుంది, 5 బిస్కెట్లు మత్తుండదు, ఆరో బిస్కెట్ లో ఉంటుంది. అంతే కదా? అవునే. ఇలా నేను ఎందుకు చేశానో తెలుసా? కక్కుర్తి. కక్కుర్తా. మరి అన్ని బిస్కెట్లలో మత్తు పెడితే డబ్బు ఖర్చు అవుతుందని 3 బిస్కెట్లలోనే పెట్టారు. అంతేగా? అది కాదే, నేనెందుకు అలా పెట్టానో నువ్వు లోపలికి వెళ్ళాక అర్థమవుతుంది. ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. వెళ్ళు వెళ్ళు. ప్లాన్ మిస్ అవ్వదు కదండి. ఏంటి ఇది? రండి పదండి. ఏంటేంటేంటేంటి, మన శరణాలయానికి పిచ్చోళ్ళు వచ్చారా? అవునే, కొంచెం అయితే నన్ను కొరుకుండేది. హెహె, పొరపాటున కూడా కొరకర్లే. ఏ ఎందుకు కొరకరే? ఎందుకంటే ఒక పిచ్చోడిని ఇంకో పిచ్చిది కొరకదు కాబట్టి. ఆహా, అందుకేనా నువ్వు నన్ను ఎప్పుడు కొరకలేదు? ఆ? నన్ను పిచ్చిదంటావా? నిన్ను ఎక్స్క్యూజ్ మీ. పిచ్చిది పిచ్చిది పిచ్చిది. ఆహా, మా ఆయన సరదాగా నన్ను ఎప్పుడు పిచ్చిది పిచ్చిదని పిలుస్తాడులేండి. అన్నది నిన్ను కాదే, వాళ్ళని. వాళ్ళనా? అవును, ఇందాకే బయట కనిపించి కొరకపోయారని చెప్పానే, వీళ్ళే. ఏయ్, మీరు పిచ్చోళ్ళా? పిచ్చాళ్ళు పిచ్చాళ్ళని చెప్తారండి. చెప్పరు. మరి పిచ్చోళ్ళ అని ఎందుకు అడిగారు? అది నిజమేలేండి. ఏంటి నిజం? అంటే మేము పిచ్చోళ్ళు కాదంటే నమ్మేస్తారా? ఆ? అంటే మీరు పిచ్చోళ్ళా? అయ్యో, అది ఒకప్పుడమ్మా. మేం వెంటనే పిచ్చేశ్వర స్వామికి మొక్కుకున్నాము. వెంటనే మా పిచ్చి తగ్గిపోయింది. అందుకే ఓ 4 పిల్లలకి బిస్కెట్లు దానం చేస్తే మంచిదని తెలిసి ఇక్కడికి వచ్చాము. అన్నదానం తెలుసు, వస్త్రదానం తెలుసు, ఈ బిస్కెట్ దానం ఏంది? అన్నం పెడితే అన్నదానం, బిస్కెట్ పెడితే బిస్కెట్ దానం. అది తెలుసు. ఈ శరణాలయంలోనే ఎందుకు చేస్తున్నారు అని. మీకోసమే. ఏందే? అది కాదు, అదే అంటే దేవత లాంటి వార్డెను, దేవుడు లాంటి ఇన్ఛార్జి ఉన్నాడని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దానం ప్రారంభించండి. ఏంది ప్రారంభించేది? అసలు మీరు దానం చేయనీకి వచ్చిండ్రా? ఆ వంకతో దోసుకోవనీకి వచ్చిండ్రా? పాపమే. దానం చేయడానికి వచ్చిన వాళ్ళను అనుమానించి అవమానించడం మహాపాపం. గిసంటోళ్ళని నమ్మనీకి లేదే. తినే ఓట్లు మత్తు పెట్టి దొంగతనం చేసినా చెయ్యొచ్చు. మేం మత్తు పెట్టినట్టు నీకెలా తెలిసిపోయింది? తెలుసా? అంటే మత్తు పెట్టారా? లేదండి, అది పెట్టినట్టు అనలేదు. పెడతారని ఎలా తెలుసు అని అంటోంది. అయినా మేం దోచుకోవాలనుకుంటే మత్తు పెట్టాలా చెప్పండి? పెట్టకపోయినా దోసుకోబోగలరు. మీరంత పెద్ద దొంగలు, అంతే కదా? అయ్యయ్యో, అది కాదండి మా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏదైతే నాకేమి, మేమైతే ఆ బిస్కెట్లు తినాం. అయ్యో ఇప్పుడు సరేనమ్మా, అదే నీ అనుమానం అయితే ముందుగా బిస్కెట్లు మేము తింటాం, ఆ తర్వాత నువ్వు తిను. ఆ తర్వాత గీత తింటుంది, ఆ తర్వాత మేడం తింటుంది. ఇదిగో, నిజంగా దానిలో మత్తుందనుకో మీతో పాటు మేము కూడా పడిపోతాం కదా. కరెక్ట్. ముందు మీరు తిని తర్వాత మాకు పెట్టండి. థ్యాంక్ యూ. ఈ ముసలిది ఏదో ప్లాన్ తో వచ్చినట్టుంది. గంతకే ఈ బిస్కెట్ ప్యాకెట్ తో పడగొట్టింది. చెప్తా. ఇక డాక్యుమెంట్స్ మావే. ఆగు! నువ్వు చెప్పినట్టు ముందు బిస్కెట్ నువ్వే తిను. కాకపోతే అలా కాదు. మరి మ్మ్. ఎలాగా? మ్మ్. ఇలాగా.
బిస్కెట్ ప్యాకెట్ తిప్పితే ఫస్ట్ బిస్కెట్ లో మత్తు ఉంటుంది, రెండో దాంట్లో ఉండదు. సీన్ ఏంటి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? తింటానన్నావు కదా, ఆలోచిస్తున్నావేంది? తిను. అదే అదే అది అందులో మొత్తం మందు లేదుగా. అదే లేదు లేదు. ఆ, మరి లేట్ ఎందుకు? తినండి తినండి. తింటాను. తినమంటుంటే అదే, ఏందో నంచులు నంచుతున్నావు. తిను. ఆ. తేలత రెండు బిస్కెట్ తినవే. అలాగే. ఆగు. రెండోది నేను తింటా. అయ్యో, మూడోది లత, నువ్వు తిను. అబ్బే నాకొద్దు. నాకు బిస్కెట్ పెద్దగా అలవాటు లేదు. ఆ, పర్వాలేదు, తిను. శిరీష, నాలుగో బిస్కెట్ నువ్వు తినవే. ఆగా. నాలుగోది మేడం తింటది. మేడం మీరు తీసుకోండి. ఐదోది ఓయ్ నగలు, నువ్వు తిను. తినే. ఐదోది ఓయ్ నగలు, నువ్వు తిను. తినే.